గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అంటూ తెలుగుదేశం పార్టీ చట్టసభల్లో ఆమోదం కోసం ప్రతిపాదించింది. ఉభయ చట్టసభల్లో కూడా ఆమోదం పొందింది. ఇక చట్టంగా రూపొందించబడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేత కేవలం అమరావతి అయితే మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించాల్సి వస్తుంది. అంతేకాకుండా అమరావతి రాజధాని అనేటువంటిది ఒక కళ అనేటువంటి విధంగా చెప్తున్నారు. అమరావతి కాదు మావిగన్ అంటున్నారు. ఇక మావిగన్న అమరావతి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్బాసా ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ నేత మావిగన్ అంటున్నారు, చంద్రబాబు అభివృద్ధికి అమరావతి అదొక్కటే మార్గం అంటున్నారు. మరి మీరు ఏమంటారు సార్, మావిగన్న అమరావతి? ఈరోజు రాష్ట్రంలో ఎవరు చూసినా కూడా ఏదైతే మా నాయకుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది చాలా మంచి ప్రతిపాదన. ఎందుకంటే అమరావతి అనేది అభివృద్ధి చేయడానికి 2 లక్షల కోట్లు మీరు ఖర్చు చేస్తే కూడా వచ్చే డబ్బు అంతా అమరావతి మీద పెడితే కూడా ఆ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ 2 లక్షల కోట్లు అప్పుగా ఉంటుంది. కానీ ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసేదానికి బదులు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదైతే ఉందో, మనము ఫైనాన్షియల్ కారిడార్గా ఉన్న మచిలీపట్నం పోర్ట్ అయితేనేమి, విజయవాడ అయితేనేమి, గుంటూరు అయితేనేమి, ఈ 3 హైవేలకు ఆనుకొని ఉన్న ప్రదేశంలో దాదాపు 100 కిలోమీటర్ల పైన ఇటువైపు అటువైపు అభివృద్ధి చేయాలంటే కేవలం 20,000 కోట్ల రూపాయలు అయితే ఈ రాజధాని సరిపోతుంది. మీరు 2 లక్షల కోట్లు తీసుకొని వచ్చి పెడితే కూడా ఒక ప్రాంతంలో ఒక పక్క మాత్రమే మీరు అభివృద్ధి చేయగలుగుతారు. కానీ మనం ఇప్పుడే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండాం. ఎక్కడ కూడా మీరే చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వడానికి ఈ ప్రతి నెల ఇబ్బందికరమైన పరిస్థితి అంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు అప్పు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో అమరావతి అనేది పూర్తి చేయలేకపోతాం. అదే ఫైనాన్షియల్ కారిడార్గా ఉన్న ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తే కేవలం 20,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ పూర్తిగా అభివృద్ధి చెందింది. కాబట్టి దీనికి మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి చాలా సానుకూలంగా ఉందని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రజలు, ఆర్థిక నిపుణులు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది చాలా సమంజసమైన ప్రతిపాదన. దీన్ని ఆమోదిస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ చూసినా గల్లీ నుండి ఢిల్లీ వరకు చర్చ జరుగుతోందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. సార్ అయితే అసలు అభివృద్ధి అమరావతితోనే సాధ్యమవుతుంది. అసలు పిచ్చి పట్టింది జగన్కి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు అమరావతికి వీళ్ళంతా వ్యతిరేకం అంటున్నారు. రాష్ట్రంగా చేసింది అనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు. దేశంలో ఏముందండి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఏ బిల్లు పెట్టినా కూడా దాన్ని సమర్థిస్తారు. అది కాదు కదా, రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రంలో అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతితోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఎట్లా చెప్పగలరు చెప్పండి. కానీ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, అన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి జరగాలంటే ఈ ప్రతిపాదన అయితే చాలా బాగుంటుందని చెప్పాం. ఆ తిక్క పట్టింది, పిచ్చి పట్టిందని చెప్పి ఎవరైతే కూతులు కూస్తున్నారో అది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రతిపాదన ఈరోజు ముసలావిళ్ళ దగ్గర నుండి పిల్లల దగ్గర నుండి చర్చించే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ సందుల్లో గందుల్లో కూర్చొని కూడా మావిగన్ అనే ప్రతిపాదన ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసే నాయకుడు మాజీ ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కొంతమంది సరిపోనోళ్ళు పిచ్చెక్కింది, పిచ్చి పట్టింది అని చెప్తే మాత్రం ప్రజలు ఎక్కడ కూడా అలాంటి మాటలు వినే పరిస్థితులు. ఎందుకంటే ఒకసారి మీకు నమ్మి నేను అభివృద్ధి చేస్తా, నేను సంపద సృష్టిస్తా, ఈ రాష్ట్రాన్ని ఎక్కడో తీసుకొని పోతా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పి మీ మాటలు మోసపోయి మీకు ఓట్లేసి ఈరోజు మీకు ఓట్లేసిన పాపానికి ఈరోజు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా చాలా వరకు నిలిపేసి పేర్లు మార్చి కొన్ని పథకాలు మాత్రమే ఇస్తున్నారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా అడిగితే చెప్తారు వాళ్ళ పరిస్థితి ఏంటనేది. ఇది మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్బాసా చెప్తున్నటువంటి పరిస్థితి. మావిగన్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా ఖచ్చితంగా అభివృద్ధి చెందింది. కేవలం అమరావతి అంటే ఒక ప్రాంతానికి మాత్రమే అభివృద్ధి కేంద్రీకృతం అయిపోవడం, అంతేకాకుండా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా కనీసం రాజధాని తయారయ్యేటువంటి పరిస్థితి లేదు. దీంతో రాష్ట్ర ప్రజలపైన అప్పుల భారం తప్ప మరొకటి
మిగలదు అనేటువంటి విధంగా కూడా మాజీ ఎమ్మెల్యే అత్తర్ చంద్రబాబు జిల్లా నుంచి.